కొబ్బరి తోటలో స్పేసింగ్ అన్నది చాలా మెయిన్ రోల్గా ప్లే అవుతుంది అనమాట. సో ఈయన ఫామ్ చూసారంటే కొబ్బరి చెట్టు 10 అడుగులు దగ్గర పెట్టడం వల్ల చెట్టు ఏమో పైకి వెళ్ళి పెరిగిపోయింది అనమాట, కానీ దాంట్లో దిగుబడి అనేది రావట్లేదు అనమాట. సో దీనికి ఏం చేయొచ్చు అనేసి ఫార్మర్స్ చాలామంది అడుగుతున్నారు, మన కమాండ్లో కూడా అడుగుతున్నారు అనమాట. సో మనం దానికి ఏం చేయొచ్చు అంటే చూసారు కదా ఎంత 2 ట్రీస్ దగ్గర ఉన్నాయి, ఒక 10 feet ఉంటుంది. పైన చూసారంటే ఆ లీఫ్ అనేది 2 ట్రీకి టచ్ అవుతుంది అనమాట. అంటే మనకి ఒక గుడిసెలా కానీ ఒక ఇల్లులా ఫామ్ అయిపోయింది అనమాట. సన్లైట్ అనేది పడట్లేదు, చూడండి కింద మనకి గడ్డి అనేది రావట్లేదు, మనకి ఏం రావట్లేదు. ఎందుకంటే ఎండ పడితే మనకి ఏమైనా గడ్డి వస్తుంది, అది వస్తుంది, దీన్ని దున్నలేదనమాట. సో దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే 10 feetకు పెట్టారు కదా సార్. సో దాంట్లో మధ్యలో సెంటర్లో ఉన్న ఒక ఈ రోని తీసేయాలన్నమాట. సో అప్పుడు తీసేస్తే అప్పుడు ఈ చెట్టుకి ఒక 20 feet డిస్టెన్స్ ఉంటుంది, మళ్ళీ ఆ చెట్టు 20 feet ఉంటుంది అనమాట. సో దాన్ని తీసేసి మనం రైట్ అయిన ఫెర్టిలైజర్స్ ఇస్తే మనకి బాగా దిగుబడి అనేది వస్తుంది అనమాట. సో ఇలాగే ఉంటే మీరు చెట్టు పైకి వెళ్ళిపోద్ది, కానీ మీకేం పెరగదు. గడ్డి కూడా చూడండి, నీడ ఉంటే ఎప్పుడు పెరగదు కదా షాడో ఉంటే. సో అందుకని ఈ స్టెప్స్ని ఫాలో చేసుకుంటే మీకు కోకోనట్ ఫార్మింగ్ బెటర్ ఉంటుందని ఈ వీడియోలో తెలియజేస్తున్నా. ఎవరైనా ప్లాంటేషన్ చేయాలనే వాళ్ళు ఎకరంకి 70 to 80 పెడితే బెటర్ ఉంటుందనేసి వీడియోలో తెలియజేస్తున్నా.